రాజధాని అమరావతిలో అదనపు భూసేకరణకు ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మౌలిక సదుపాయాలు, భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని మరో 44,000 ఎకరాల భూమిని సేకరించాలని నిర్ణయించారు. ఇందులో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్, విద్యా సంస్థలతో పాటు ప్రపంచ స్థాయి ఆసుపత్రుల నిర్మాణాలను చేపట్టనున్నారు. రైతులకు ప్లాట్లను కేటాయించేందుకు ఈ ల్యాండ్ పూలింగ్ అవసరమవుతోందని మంత్రి నారాయణ తెలిపారు. ల్యాండ్ పూలింగ్ కు ఈ నెలాఖరు వరకు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వనుంది. కావాలంటే ఎకనామిక్ యాక్టివిటీ కావాలి. ఎప్పుడైనా హైదరాబాద్ డెవలప్ అయిందంటే హైదరాబాద్లో ఎయిర్పోర్ట్ కట్టబట్టి, అనేక సాఫ్ట్ ఇండస్ట్రీస్ రాబట్టి, అనేక టూరిజం యాక్టివిటీస్ డెవలప్ చేయబట్టి యాక్చువల్గా హైదరాబాద్ డెవలప్ అయింది. అదేవిధంగా ఈ 34,000 ఎకరాలు ఏదైతే తీసుకున్నామో అది డెవలప్ కావాలంటే ఖచ్చితంగా స్మార్ట్ ఇండస్ట్రీస్ కావాలంటే ఇక్కడ ల్యాండ్ లేదు దీంట్లో. అదేవిధంగా ఎయిర్పోర్ట్ కట్టాలంటే ల్యాండ్ లేదు. అదేవిధంగా ఒక 2,500 ఎకరాలు ఒక ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ కావాలంటే ల్యాండ్ లేదు. అందువల్ల యాక్చువల్గా ఇది డెవలప్ కావాలన్నా ఖచ్చితంగా చేయాలంటే ల్యాండ్ ఎక్విజిషన్కి పోతే 10,000 ఎకరాలు చాలు. కానీ ల్యాండ్ ఎక్విజిషన్కి పోతే రైతులు నష్టపోతారని మన యొక్క శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు యాక్చువల్గా చెప్పారు. దానికంటే కూడా ల్యాండ్ పుల్లింగ్కే ఇష్టపడుతున్నారని. బట్ ల్యాండ్ పుల్లింగ్ తీసుకునేటప్పుడు ఒక 40,000 ఎకరాలు తీసుకుందే 10,000 మిగులుతుంది. అందువల్ల యాక్చువల్గా ఈరోజు ల్యాండ్ పుల్లింగ్ పోతున్నాం. కొత్తగా చేపట్టనున్న భూసేకరణలో 5,000 ఎకరాల్లో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్, 2,500 ఎకరాల్లో స్మార్ట్ ఇండస్ట్రీస్, మరో 2,500 ఎకరాల్లో స్పోర్ట్స్ సిటీని ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. రైతులకు ప్లాట్లు ఇవ్వాల్సి ఉన్నందున ఎక్కువ భూమి అవసరమవుతుందనే యోచనలో ప్రభుత్వం ఉంది. ఇందుకోసం మొత్తంగా 44,000 ఎకరాల అదనపు ల్యాండ్ పూలింగ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాజధానిలోని 29 గ్రామాల నుంచి భూ సమీకరణ చేయనున్నారు. ఇందుకు రాజధాని ప్రాంతంలోని ఎమ్మెల్యేలు, కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. రాజధాని అదనపు భూసేకరణపై మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విమర్శలు గుప్పించారు. రాజధానికి అసలు ఎంత భూమి కావాలని ప్రభుత్వాన్ని బుగ్గన ప్రశ్నించారు. ముందు 1,500 ఎకరాలు సరిపోతుందన్నారు. తర్వాత 30,000 ఎకరాలు కావాలన్నారు. ఇప్పుడు మళ్లీ 44,000 ఎకరాలు కావాలంటున్నారు. అసలు మీరు రాజధాని కడుతున్నారా లేక నగరాన్ని నిర్మిస్తున్నారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని పేరుతో ప్రభుత్వం పచ్చని పొలాలను నాశనం చేస్తోందన్నారు. విచ్చలవిడిగా అప్పులు చేసుకుంటూ వెళ్తూ ప్రభుత్వ భూములను తాకట్టు పెడుతున్నారంటూ బుగ్గన మండిపడ్డారు. ఎంత కావాలండి? మీరే చెప్పినారు. ఫస్ట్ మీరు ప్రభుత్వం ఏర్పాటైనప్పుడు మీరు ఫస్ట్లో ఇచ్చిన రిపోర్ట్లోనే 1,500 ఎకరాలు చాలు అన్నారు. మీరే ఇచ్చినారు 1,500 ఎకరాలు చాలని. అంటే రాజధాని కట్టేదానికి 1,500 ఎకరాలు. 1,500 ఎకరాలకు గాను మీరు ఆల్రెడీ 35,000 ఎకరాలు తీసుకున్నారు కదా, మళ్ళా 40. అంటే ఇప్పుడు ఒక్కటి మా ప్రశ్న ఏమంటే, మీరు రాజధాని కట్టేదానికే, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేదానికే? ఇప్పుడు ప్రజలు మీకు ఇచ్చిన బాధ్యత ఏమి, మ్యాండేట్ ఏమి? ఎవరైనా కానీ, మీరు ఎన్నికైనా, ఇంకొక ప్రభుత్వం ఎన్నికైనా, ఒకవేళ మేము రాబోయే కాలంలో ఎన్నికైనా, ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ ఏమి? ఒక రాజధాని కట్టమని చెప్పి, నగరం కట్టమని కాదు కదా. రాజధానికి ఎంత కావాలో మీకు? అందుకని మీరు క్లారిటీతో ఉండాలా. మీరు రాజధాని కట్టాలనుకున్నారా, నగరం కట్టాలనుకున్నారా? ప్రజలు మనకు మ్యాండేటు రాజధాని కట్టమని ఇస్తున్నారా, నగరం కట్టమని ఇస్తున్నారా? నగరం ఎప్పుడు కూడా మనం కట్టలేమండి. అది నగరం దానంతకదే వెళ్సాలన్నమాట. రెడ్ మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. రెడ్ శివ, అమరావతి రాజధాని నిర్మాణం కోసం ఇంకా అదనంగా 44,000 ఎకరాల భూమి కోసం ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అసలు రైతులు ఏమంటున్నారు? భూమి ఇవ్వడానికి రైతులు సిద్ధంగా ఉన్నారు. ఒకవైపు వైసీపీ కూడా విమర్శిస్తోంది, పచ్చని పంట పొలాలను నాశనం చేస్తున్నారు అంటూ కూడా. సో మొత్తం ఏ విధంగా చూడాలి పరిణామాలను? ఇటురాజుగా మొత్తం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో రాజధాని నిర్మాణం కోసం ఏపీ ప్రభుత్వం మరోసారి ల్యాండ్ పూలింగ్ ద్వారా భూమి సమీకరించాలని నిర్ణయించింది. దాదాపుగా 44,000 ఎకరాలను తీసుకోవాలని భావిస్తుంది. గతంలో 3 మండలాలు మంగళగిరి, తాడికొండ నియోజకవర్గాలకు సంబంధించి తుళ్లూరు, ఉండవల్లి, తాడేపల్లి, మంగళగిరి నియోజకవర్గాల్లో తీసుకుంది. ఇప్పుడు తాజాగా తుళ్లూరులోని మిగిలిన గ్రామాలు, అలాగే పెదకొరపాడు నియోజకవర్గంలోని అమరావతి మండలానికి సంబంధించి మరొక 20 గ్రామాల్లో కూడా దాదాపుగా 44,000 ఎకరాల భూమి తీసుకోవాలి. దీంట్లో గ్రీన్ ఫీల్డ్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తో పాటు పార్కులు, తదితర అభివృద్ధికి సంబంధించిన భూమి కేటాయించాలని చెప్పి ప్రభుత్వం అంటే రైతులకి రిటర్నబుల్ ప్లాట్లు ఇవ్వాలి కాబట్టి 44,000 ఎకరాలు కావాలని ప్రభుత్వం చెప్పింది.
అదే ల్యాండ్ సంబంధించి కూడా ఎక్విజేషన్ అంటే 10,000 ఎకరాలు సరిపోతుంది. కానీ రైతులు వ్యతిరేకిస్తున్నారు, ప్రజాప్రతినిధులు వ్యతిరేకిస్తున్నారు. అమరావతిలో గతంలో ఏదైతే పాలసీ అమలు చేస్తారో అదే పాలసీ అమలు చేయమని చెప్పి ప్రజాప్రతినిధులు ఆ ప్రాంత రైతులు కోరుతున్నారని చెప్పి కూడా ప్రభుత్వం చెప్తుంది. అయితే రెండో విడత భూమి ఇవ్వడానికి కూడా చాలా మంది రాజధాని ప్రాంతానికి సంబంధించిన ప్రజలు కావచ్చు, రైతులు కావచ్చు మిశ్రమ స్పందన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అంటే ఎవరు కూడా వ్యతిరేకించట్లేదు, కానీ ప్రధానంగా ప్రజలు ఆ ప్రాంతానికి సంబంధించిన రైతుల్లో కానీ ప్రజల్లో గతంలో 35,000 ఎకరాలు తీసుకొని ఇంతవరకు ఏమాత్రం అభివృద్ధి కొనసాగలేదు. సో అక్కడ అభివృద్ధి కొనసాగిన తర్వాత ఇక్కడ భూమి తీసుకోవచ్చు కదా అనేది ప్రజల నుంచి వ్యక్తమవుతున్న అభిప్రాయం. ఇక వైఎస్ఆర్సీపీకి సంబంధించి కూడా తీవ్ర స్థాయిలో విమర్శల వర్షాన్ని గుర్తిస్తుంది. వీరు రాజధాని నిర్మిస్తున్నారా లేకపోతే ఒక నగరాన్ని నిర్మిస్తున్నారా? ప్రభుత్వానికి సంబంధించి 1,500 ఎకరాలు సరిపోతాయని గతంలో మీరు చెప్పారు. అలాగే శివరామకృష్ణ కమిటీ వేసి రాజధానికి ఎంత కావాలో చెప్పింది. గతంలో 35,000 ఎకరాలు తీసుకున్నారు, దాన్ని ఏమీ చేయలేదు. మళ్ళీ ఇప్పుడు 44,000 ఎకరాలు తీసుకొని అంటే దాదాపుగా 80,000 ఎకరాల్లో మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారని చెప్పి కూడా ప్రతిపక్షం గట్టిగానే ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ అమరావతి నిర్మించాలంటే పూర్తి స్థాయిలో కూడా 1,00,000 ఎకరాల పైన కూడా కావాలి. అంటే ఎకరాలకు సంబంధించి రియల్ ఎస్టేట్ వ్యాపారం కాదు, ఇక్కడ పరిశ్రమలకు సంబంధించి కానీ, పారిశ్రామికవేత్తలు, ఇండస్ట్రీకి సంబంధించి కానీ, అలాగే కొన్ని సంస్థలు, ప్రభుత్వ సంస్థలు, ప్రైవేట్ సంస్థలు ఇవన్నీ రావాలంటే కనుక ఖచ్చితంగా కొంత అభివృద్ధి కేటాయించాలి, కొంత డెవలప్మెంట్ కేటాయించాలి, కొంతమంది భూములు ఇచ్చిన రైతులకు తిరిగి కేటాయించాలి, అలాగే భవిష్యత్తులో ఏదైనా పరిశ్రమలు వస్తే వారికి భూమి కేటాయించాలి, రోడ్లు వేయాలి. సో ఇటువంటి వాటికి సంబంధించి ఈ భూములు కావాలనేది ప్రభుత్వం నుంచి వస్తున్న ప్రతిపాదన. మొత్తం మీద చూసుకుంటే రెండో విడత ల్యాండ్ సంబంధించి ఏదైతే ల్యాండ్ పూలింగ్ కు సంబంధించి కూడా ప్రజల నుంచి మిశ్రమ స్పందన వస్తుంది. ప్రభుత్వం మాత్రం ప్రజలు రైతులు సిద్ధంగా ఉన్నారు కాబట్టి తీసుకుంటామని చెప్తుంది. కానీ ప్రతిపక్షానికి సంబంధించి మాత్రం వాళ్ళు మొదటి నుంచి రాజధాని విషయంలో రోజుకో స్టెప్ తీసుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా రాజధాని విషయంలో వారైతే వ్యతిరేకమైన అభిప్రాయాన్ని గట్టిగా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్ శివ, రైట్ ఇప్పటి వరకు రైతుల నుంచి భూములు తీసుకున్న వారికి ఏమైనా ఆల్టర్నేట్గా చూపించారా? భూములు కానీ ప్లాట్లు కానీ కేటాయించారా? రియాలిటీలో పరిస్థితి ఏ విధంగా ఉంది? అంటే గతంలో 35,000 ఎకరాలకు సంబంధించి 29 గ్రామాలకు సంబంధించి కూడా మెజార్టీ గ్రామాలకు సంబంధించిన రైతులు ఎవరైతే భూమి ఇచ్చారో వాళ్ళకి భూములు ఇచ్చినప్పుడు ఎకరం భూమి ఇచ్చిన వారికి 40 గజాలు 40 సెంట్లు ఇట్లా డెవలప్మెంట్కి సంబంధించి చెరువు భూములు, మెట్ట భూములు, నాగాని ఇట్లా డివైడ్ చేసి వారికి ఎంతైతే భూములు ఇచ్చారో వారికి రిటర్నబుల్ ప్లాట్లను కూడా దాదాపుగా కేటాయించారు. గతంలో 2019 నుంచి 14 వరకు టీడీపీ ప్రభుత్వంలో దాదాపుగా 29 గ్రామాలు 24 గ్రామాలపై కూడా రిటర్నబుల్ ప్లాట్లకు సంబంధించి కేటాయించారు. ఆ తర్వాత వైసీపీ సర్కారు అది నిలిచిపోయింది. తిరిగి కూటమి ప్రభుత్వం అధికారంలో రావడంతో ఎక్కడి నుంచి అది నిలిచిపోయిందో తిరిగి ఆ పనులను ప్రారంభించారు. నిన్న మొన్న గత వారం రోజుల కాలంగా కూడా రిటర్నబుల్ ప్లాట్లు ఇవ్వడానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో సిఆర్డీ ల్యాటర్లు చేసి వారికి తిరిగి రిటర్నబుల్ ప్లాట్లు అయితే కేటాయిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికే రాజధాని నిర్మాణానికి సంబంధించి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా తిరిగి పనులు రీస్టార్ట్ పేరుతో శంకుస్థాపన చేశారు. దాదాపుగా 54 కోట్ల రూపాయలకు సంబంధించిన ప్రభుత్వం రుణాల విషయంలో కానీ, కేంద్ర ప్రభుత్వం విషయంలోని గ్రాంట్ల విషయంలో కూడా సమీకరించింది. ఇప్పటికే రాజధాని పనులు తిరిగి ప్రారంభమవుతున్న నేపథ్యం కనిపిస్తా ఉంది. సో సైబర్ టెన్నిస్ గా ఒకవైపు రాజధాని నిర్మాణ పనులు, ఇంకొక వైపు ఎయిర్పోర్టు, గ్రీన్ ఫీల్డ్ కి సంబంధించిన భూ సమీకరణ చేయాలనేది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తా ఉంది. రైట్ దీనిపైన అంటే ఇప్పుడు వైసీపీ చేస్తున్న విమర్శలకు సంబంధించి టీడీపీ శ్రేణులు ఏ విధంగా స్పందిస్తారనుకోవచ్చు శివ? అంటే పచ్చని పంట పొలాలను నాశనం చేస్తున్నారు, అలాగే రాజధానిని నిర్మిస్తున్నారా లేకపోతే రాజధాని కడుతున్నారా అంటూ కూడా మాజీ మంత్రి బుగ్గన ప్రశ్నించారు కదా. ప్రధానంగా చూసుకుంటే ప్రజలకు సంబంధించి, రైతులకు సంబంధించి తెలుగుదేశం పార్టీ నుంచి గట్టిగా కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి సంబంధించి 10,100 ఎకరాలకు సంబంధించి కూడా బెంగళూరులో కావచ్చు, హైదరాబాద్ లో కావచ్చు, తాడేపల్లిలో కావచ్చు, ఇట్లా రకరకాల ప్రాంతాల్లో ఆయన కుటుంబ సభ్యులు నలుగురు ఉండటానికే 100 ఎకరాలు 10 ఎకరాల్లో నివాసాలు పెట్టుకున్నప్పుడు ప్రజలకు సంబంధించి 5 కోట్ల మంది ప్రజలకు సంబంధించి రాజధాని నిర్మాణం, అలాగే భవిష్యత్ అవసరాలు దృష్టి ప్రస్తుతం చూసుకుంటే బెంగళూరు కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, లేకపోతే తమిళనాడుకి సంబంధించిన చెన్నై కావచ్చు, లేదా ఢిల్లీ కావచ్చు. సో అక్కడ ప్రభుత్వానికి సంబంధించి రాజధాని ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి ఆ నగరంతో పాటు కొన్ని నగరాలు విస్తరిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేదు, అలాగే నిధుల కొరత ఉంది, అలాగే ఎటువంటి బడ్జెట్ లేదు, లోడ్ బడ్జెట్ ఉన్న నేపథ్యంలోనే ఒకవైపు అభివృద్ధి, మరొక వైపు రాజధాని నిర్మాణం, మరొక వైపు ఆదాయ సమీకరణలో భాగంగానే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటుంది. రాజధాని విషయంలో వైఎస్ఆర్సీపీ తీసుకున్న నిర్ణయం మూలంగానంటే గత 5 సంవత్సరాల కాలంగా వైఎస్ఆర్సీపీ తీసుకున్న తప్పుడు విధానం మూలంగానే ఏపీ ప్రజలపై కూడా పూర్తి స్థాయిలో భారం పడుతుంది. ఆ రోజు ఉన్న అంచనాలకి ఈ రోజు అంచనాలకి భారీ స్థాయిలో కూడా తేడా వచ్చింది. సో ఇప్పటికైనా వైఎస్ఆర్సీపీ రాజధాని విషయంలో తన వైఖరి మార్చుకొని ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని టీడీపీ నేతల నుంచి వస్తున్న ప్రశ్నగా కనిపిస్తా ఉంది. రాజధాని
రైట్ శివ, మొదట 1500 ఎకరాలు సరిపోతుందన్నారు, తర్వాత 30,000 ఎకరాలు కావాలన్నారు, ఇప్పుడు మళ్ళీ 44,000 ఎకరాలు అనేది వైసీపీ సంధిస్తున్న ప్రశ్న. మొత్తంగా ఇప్పుడు ప్రభుత్వం కూడా లక్షల ఎకరాల్లో భూమి కావాలి, రాజధాని పూర్తి స్థాయిలో నిర్మించాలి అంటే అని చెప్తున్నారు. సో ఎటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్తో ఉంది ప్రభుత్వం అనుకోవచ్చు? ప్రధానంగా చూసుకుంటే రాజధానికి సంబంధించి మనం ఉదాహరణ చూసుకుంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి గత ప్రభుత్వంలో 14 నుంచి 19 వరకు సెక్రటరేట్, అసెంబ్లీ, అలాగే ప్రభుత్వ గవర్నమెంట్ కాంప్లెక్స్, కొన్ని ప్రైవేటు విద్యా సంస్థలు ఇట్లా ఇవన్నీ వచ్చినాయి. సో వారందరికీ సంబంధించి కూడా కొంతమందికి 10 ఎకరాలు, మరందరికి 20 ఎకరాలు, మరికొన్ని అందరికి 50 ఎకరాల భూములు కేటాయించారు. సో రైతుల వద్ద నుంచి భూములు సేకరించి రైతులకి సగం రిటర్నబుల్ ప్లాట్ డెవలప్ చేసి ఇవ్వడం, మిగిలిన వారికి ఇస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో రిటర్నబుల్ ప్లాట్లు ఇవ్వాలి, రైతులకు కూడా ఆదాయం సమకూర్చాలి, ప్రభుత్వం కూడా తన కార్యం నెరవేర్చుకోవాలి. కాబట్టి 1 ఎకరం కనుక రైతు వద్ద నుంచి భూమి తీసుకుంటే ప్రభుత్వానికి సంబంధించి కేవలం 40% భూమిని మాత్రమే వినియోగించుకునే పరిస్థితి కనిపిస్తోంది. రోడ్ల విషయానికి కావచ్చు కానీ, రైతులకు తిరిగి ఇవ్వడం విషయానికి సంబంధించి కానీ, లేకపోతే కార్పొరేట్ సంస్థలు కానీ, కేంద్ర ప్రభుత్వ సంస్థలు కానీ, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు నిర్మాణానికి సంబంధించి కూడా కొంత భూమి కేటాయించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో ఇప్పటికే రాజధాని నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం పూర్తి స్థాయిలో మాస్టర్ ప్లాన్ రూపొందించుకుని దానికి అనుగుణంగానే గ్రీన్ ఫీల్డ్ కావచ్చు, లేకపోతే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి సంబంధించి కావచ్చు, రోడ్లు కావచ్చు, ఇప్పటికే సీడాక్స్ రోడ్లకు సంబంధించి కావచ్చు, ఇంటర్ కనెక్టెడ్ రోడ్లు కావచ్చు, అమరావతి నుంచి గన్నవరం విమానం నుంచి అమరావతికి, అలాగే అమరావతి నుంచి గుంటూరుకి, అమరావతి నుంచి మంగళగిరికి, అమరావతి నుంచి విజయవాడకి, ఇట్లా 6 లైన్ల రహదారికి సంబంధించి నిర్మాణ పనులు చేపడుతున్న నేపథ్యం కనిపిస్తోంది. సో రానున్న 3-4 సంవత్సరాలు అంటే ప్రధానంగా చూసుకుంటే 2027 చివరి నాటికి అమరావతి ప్రాంతాన్ని ఒక రూపురేఖలు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలనేది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తోంది. దానిలో భాగంగా ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తూ ఒకవైపు అభివృద్ధి పనులు, రాజధాని పనులు కొనసాగిస్తుంది, ఇంకొక వైపు ల్యాండ్ పూలింగ్ చేసే ప్రయత్నాన్ని అయితే కొనసాగిస్తుంది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ఒక సమగ్రమైన ప్రణాళికని, ఒక సమగ్రమైన విధానాన్ని రూపొందించుకొని ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రాజధాని రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శివ. రైట్, అమరావతి రాజధాని నిర్మాణం కోసం అదనంగా 44,000 ఎకరాల భూమిని సేకరించాలంటూ కూడా ఏపీ కేబినెట్ అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనిపై రైతులు మాత్రం మొదట తీసుకున్న 34,000 ఎకరాల్లో డెవలప్మెంట్ చూపించి ఈ అదనంగా తీసుకోవచ్చు కదా అన్న అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు